శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5 గాను, వ్యయం కూడా 5గా గోచరిస్తూ ఉన్నది. రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 6గా ఉన్నది. అయితే ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 4 గ్రహాలను ఉద్దేశించి చూసుకున్నట్లయితే బృహస్పతి గ్రహము, శని భగవానుడు, రాహు, కేతువు. వార్షిక ఫలితాల్లో ఈ 4 గ్రహాలనే దృష్టిలో ఉంచుకొని తెలియచేయాలి కాబట్టి బృహస్పతి గ్రహం మీ యొక్క 12వ స్థానంలో, 4వ స్థానంలో కేతుగ్రహము, 9వ స్థానంలో శని భగవానుడు, 10వ స్థానంలో రాహుగ్రహము. ఈ విధంగా ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి ఉంటే ఈ సంవత్సరంలో ఆదాయ మార్గాలు బాగుంటాయి, కానీ ఖర్చు కూడా అదే రీతిలో ఉంటుంది అని తెలియజేయవచ్చు. కొంత నష్టాలకు ఆస్కారం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. 12వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము శుభకార్యాలకై లేదనుకుంటే ఏదైనా ఖర్చులు బాగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాలతో పాటుగా అనవసర ఖర్చులు కూడా చేయించేటువంటి సందర్భాలే ఈ మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి సందర్భమే మిథున రాశి వారికి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించేటువంటి సందర్భం ఉంటుంది. దూర ప్రయాణాలకు మాత్రం విద్యార్థులకు అనుకూలమే. ఉద్యోగ సంబంధిత విషయాలకు కూడా ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి వీసాలు మీకు త్వరగా అందేటువంటి సందర్భమే ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. ఇక మిథున రాశి వారు ఎవరైనా ఆస్తి పంపకాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సమస్యలు తప్పవు అని చెప్పవచ్చు. సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో మీ తోబుట్టుల మధ్య మీ మధ్యన ఘర్షణ వాతావరణము, ఇబ్బందికర వాతావరణం కలిగేటువంటి సందర్భం గోచరిస్తున్నది. ఆ 4లో ఉన్నటువంటి కేతుగ్రహము కుటుంబంలో అశాంతిని కలుగచేస్తారు. అనవసర ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది. మీరు ఇంటికి దగ్గరలో ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే ఇంటి నుంచి దూరంగా ప్రయాణం చేసి ఉద్యోగం చేయాల్సిన సందర్భాలు, అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్కి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆస్కారం ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు, గృహ నిర్మాణాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో అవి కొంత మధ్యలో నిలిచిపోయేటువంటి సందర్భము, లేదనుకుంటే ఆ ఇంటి పనిని అలా ఆపివేయాల్సిన సందర్భాలు కలిగేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. లేదు అనుకుంటే ఆ ఇంటిలో ఉండలేక ట్రాన్స్ఫర్ కావటం వలన వేరే ఇంటికి, వేరే ఊరికి వెళ్లాల్సిన సందర్భాలు కూడా ఈ మిథున రాశి వారికి ఉంటాయి. కుటుంబం నుండి దూరంగా ఉండి పని చేయాల్సిన సందర్భాలు, కుటుంబంలో అశాంతి, ఆస్తి సంబంధిత పంపకాల్లో ఇబ్బందులు, తగాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక మిథున రాశి వారికి తండ్రి నుంచి కొంత ఇబ్బందులు కలుగుతాయి. అంటే తండ్రి గారికి అనారోగ్యం సంభవించవచ్చు. ఆ మూలకంగా ఈ మిథున రాశి వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు, వారి మాట మీకు నచ్చకపోవటము, మీ మాట వారికి నచ్చని సందర్భాలుగా ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి అనవసర దూర ప్రయాణాలకు కూడా ఈ మిథున రాశి వారికి ఆస్కారం అధికంగా గోచరిస్తూ ఉన్నది. ఇక ఎవరైతే ఈ మీడియా రంగాల్లో ఉంటున్నారో, ఇలా కెమెరా ముందు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మిథున రాశి వారు, వారందరికీ కొంత శుభ పరిణామంగా తెలియచేయవచ్చు. మీ ప్రయత్నం కొంత గొప్పగా కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎవరైతే రైటర్స్ ఉన్నారో, స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారో వారికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. కొంత మనశ్శాంతి మీకు లోపించినప్పటికీ అవకాశాలు నిదానంగా
మీరు తీసుకున్నప్పటికీ కూడా మీ యొక్క క్రియేటివిటీని మీరు బయటకు తీయగలిగేటువంటి సందర్భం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత విషయాలు వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. వ్యాపారాల్లో నష్టానికి తొందరపాటు నిర్ణయాలకి ఆస్కారం అధికంగా ఉన్నది, జాగ్రత్త వహించండి. దాంతోపాటుగా శత్రుమూలక భయం అధికమయ్యేటువంటి సందర్భం ఉంటుంది మిథున రాశి వారికి. శత్రువులపై విజయం సాధించడం కూడా కొంత కష్టంగా ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. వ్యాపారాల్లో కూడా పోటీ ఎక్కువ అయ్యేటువంటి సందర్భమే ఉంటూ ఉన్నది మిథున రాశి వారికి. వ్యాపారంలో కూడా శత్రువులు అధికమవుతారు. వారి యొక్క ప్రవర్తనని మీరు కొంత జాగ్రత్త వహించి అర్థం చేసుకొని మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశి వారికి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ 10th లేదనుకుంటే 10th లోపుగా చదివేటువంటి మిథున రాశి విద్యార్థులకు మరింత ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు. ఏకాగ్రత లోపం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. మీ పిల్లల్లో కనుక మిథున రాశి వారు ఉన్నట్లయితే, చిన్నపిల్లలు అయినట్లయితే, వారు 10th లేదంటే 10th లోపుగా ఉన్నట్లయితే వారిని జాగ్రత్తగా చదివించేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే 50% ఫలితాలే, శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అని తెలియచేయవచ్చును. అయితే తెలియచేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో అవసరమైనటువంటి మంత్రం చూసుకున్నట్లయితే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని జపించటము. దాంతోపాటుగా ఓం పుష్కరాక్షాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః ఈ 2 మంత్రాలను కనుక ఈ యొక్క మిథున రాశి వారు జపించి మీ కార్యక్రమాలను మీరు ప్రారంభించినట్లయితే శుభ పరిణామంగా తెలియచేయవచ్చును.